హైవ్యూర్స్ ఇంటి దగ్గర ఉన్నాను, ఇంకా ఆఫీస్కి రాలా. ముందు ఈ వీడియో ఇచ్చిన తర్వాతే దారిలో పనులు చూసుకుందామని చెప్పేసి ఇస్తున్నాను. నాది డిగ్రీ బీఎస్సీ ఎంపీసీ తెనాలి విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజ్. మీరు మంగళగిరి నుంచి చూస్తున్నప్పుడు తెనాలి ఎంట్రన్స్ పాయింట్ అంటే మా కాలేజ్ ముందు వచ్చేసి పెద్ద వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది. సో విషయం ఏంటి నేను చెప్పేది, మా కాలేజ్ ఉన్న ఏరియా ఐతనగర్ కింద వచ్చింది. ఓకే, ఈ ఐతనగర్ వచ్చేసి ఎస్సీలు ఎక్కువ మంది ఉంటారు, అవతల పక్క ఓసీలు ఉంటారు. ఇక మధ్యలో వాళ్ళు ఇల్లు ఉంటూనే ఉంటారు, ఆ క్యాస్ట్లు ఈ క్యాస్ట్లు అన్నీ. మేము ఇప్పుడు నాది 2002-2005 బ్యాచ్. ఆ తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలు దాటేసింది కాబట్టి మేబీ చాలామంది వచ్చి ఉండొచ్చు. నేను ఎందుకు చెప్తాను ఈ మాట, కొంతమంది దళితుల ముసుగులో, కొంతమంది ఈ దళితులకి ఫ్రెండ్స్ వేరే మతాల వాళ్ళు అండ్ హిందూ మతం కూడా ఉంటూనే ఉంటారు, నో డౌట్. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే తెనాలిలో ఎక్కడన్నా అల్లర్లు చేయాలన్నా, గొడవలు చేయాలన్నా, కొట్లాటలన్నా వీళ్ళని రాజకీయ నాయకులు వాడుకునేవాళ్ళు. మనం సినిమాలో చూస్తాం కదా, జగన్మోహన్ పరిపాలన తీసుకోండి, వాళ్ళు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళనో లేదన్నప్పుడు నార్మల్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వీళ్ళు వచ్చి ఏంట్రా మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు, ఎందుకురా మమ్మల్ని కొడుతున్నావు, తిడుతున్నావు, అద్దనేది అంటే మా మీదకి వచ్చి అరుస్తారా, రేపు పదండ్రా ఎస్సీ ఎస్టీ అట్ట కేసు పెడదాం. ఎన్ని పెట్టారట, ఏంటంటే మేము ఎస్సీ మేము ఎస్టీ, మమ్మల్ని కులం పేరుతో తిట్టాడు, మమ్మల్ని వచ్చేసి బూతులు అన్నాడు. ఆడు అనలేదు కానీ అన్నాడని కేసు పెట్టేస్తారు. ఇలా వీరిని వాడుకుంటున్న వాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు ఈరోజు మన సమాజంలో, అందులో వైసీపీలు టాప్లో ఉంటారు. అలా ఈ ఐతనగర్ వాళ్ళని కూడా నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో అలా చాలామంది వాడేసేవాళ్ళు. వీళ్ళకి తెలిసి తెలియకుండా అడ్వాంటేజ్ అంటే తీసుకొని వీళ్ళు కూడా కొన్ని రకాల చర్యలకు పాల్పడేవాళ్ళు. అది రాను ఇప్పుడు ఎంతకు వెళ్ళిందంటే ఏకంగా జాన్ విక్టర్ అని చెప్పేసి ఒకతను, తర్వాత షేక్ బాబులాల్ ఒకతను, నెక్స్ట్ రాకేష్. సో ఇక్కడ రాకేష్ అన్నాడు ఐ థింక్ హిందూ, షేక్ బాబులాల్ ముస్లిం అండ్ జాన్ విక్టర్ అది క్రిస్టియన్ అర్థమవుతుంది. కానీ వాళ్ళు వచ్చే సర్టిఫికేట్లు వచ్చేసి ఎస్సీ హిందూ అని పెట్టుకుంటారు కదా, సో దళితులు అన్నట్టు. మామూలుగా అయితే క్రైస్తవులు అయితే దళితుల కింద రారు, వాళ్ళు బీసీసీ కింద వస్తారు. క్రైస్తవులు అయితే క్రైస్తవ కులం లేదు, కానీ నడిచిపోతుంది అట్లా. చంద్రబాబు కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, జగన్ కానీ ఎవరైనా సరే అలా నడుస్తుంది మన దేశంలో. సో విషయం ఏంటి, ఇప్పుడు వీళ్ళు లడ్డు అని చెప్పేసి వేరే ఒక రౌడీ షటర్ దగ్గర అనుచరుడు, తెలిసిందే కదా ఊళ్ళల్లో. ఒక పొలిటీషియన్ అన్నవాడు అధికారంలో ఉన్నాడు అంటే వాడి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళని భయంకరంగా వాడేస్తాడు. వీళ్ళకి మాత్రం స్వేచ్ఛ ఇచ్చేసి తాగండి రా, ఎంజాయ్ చేయండి రా, నచ్చినంతో ఇంకేదైతే చేసుకుని చెప్తా ఉంటాడు. అరే మనల్ని ఏదైనా సరే చేసుకోమన్నాడు రా, ఏదైనా అన్నున్నాడు రా మనకని వీళ్ళు చెలరేగుతారు. ఆ తర్వాత వాడు ఏదన్నా చెప్పినప్పుడు అరే మనం ఏది చేసిన సరే అన్న అండగా ఉన్నాడు రా, ఇప్పుడు అన్న చెప్పాడు మనం చేయకపోతే అట్టా అని చేస్తారు. ఇలా 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ పరిపాలనలో ఘోరంగా తయారైపోయారు ఈ జాంబీలు. మరలా చెప్తాను, వీళ్ళల్లో అత్యధికంగా నేను క్రాస్ చెక్ చేస్తున్న ప్రకారం నా దగ్గర వచ్చి కామెంట్లు చూసినా కానీ బయట 2019-24 మధ్య కేసులు పెట్టినా, బయటకు ధర్నా నిరసన తెలియజేసినా వీళ్ళు ఎవరైనా చూసినా అందులో అత్యధికంగా దళితులే ఉన్నారు. మరలా చెప్తున్నా, వాళ్ళు అత్యధికంగా క్రైస్తవులే, కానీ యాజ్ పర్ సర్టిఫికేట్ వాళ్ళు ఎస్సీ హిందువులు అంటారు. వాళ్ళు ఆరాధించేది ప్రభువుని, కానీ ప్రభువు కాదు మా దేవుడు వచ్చేసి ఎవరో చెప్పరు, కానీ హిందూ అని ఉంటుంది. ఇప్పటికైనా మారాలి మీరు, చెప్తున్నాను. నిజంగా మీరు ప్రభువుని కనుక ఆరాధిస్తే గర్వంగా చెప్పండి, గొప్పగా చెప్పండి, ఆ ప్రభువు మీకు అండగా ఉంటే మిమ్మల్ని గొప్పగా మారుస్తాడు. కాదకూడదంటారా, హిందూగానే ఉండిపోయింది. సో విషయం ఏంటి, ఇప్పుడు ఆ విక్టర్ అనే అతనికి సంబంధించి అతను దళితుడు అంట, తర్వాత షేక్ బాబులాల్ అతను మైనారిటీ అంట. దళితులు మైనారిటీలపై బాబు గవర్నమెంట్ ఉక్కుపాదం, బాబు గవర్నమెంట్ బూటుకాలతో తంతుందంటూ ఘోరంగా రాసుకొచ్చారు ఈ సాక్షిలో. ఇటువంటి సాక్షికి ఎవరైతే అభిమానులుగా ఉన్నారో, అటువంటి వైసీపీకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళనగా ఎప్పటిగా మనం మార్చలేం. కానీ మధ్యలో న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళ కోసం నా ఈ ప్రయత్నం. నిన్న డిఎస్సికి సంబంధించి కూడా నేను చెప్పిన దానికి సంబంధించి గత 3 రోజులు మొత్తం ఫాలోఅప్ చేసి అసలు సమస్య ఎక్కడ ఉంది, దానికి సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి ఏంటి మొత్తం ఫాలోఅప్ చేసి నేను పెడితే అక్కడ కూడా విత్తండవాదం చేస్తూ మూర్ఖంగా కామెంట్ పెట్టడం కొంతమంది, నాకు పర్సనల్గా మెసేజ్లు పెట్టి మెయిల్ పెట్టి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పినప్పుడు కొంతమంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం సార్ మేము, ఇప్పుడు వాయిదా ఏంటండి, ఇంకెన్నిసార్లు వాయిదాలు వేస్తారండి, ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ దానికి ముందు సిలబస్ ఎప్పుడు ఇచ్చారు, అండ్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టాల్సిన ఎగ్జామ్ అండి ఇది.
ఇప్పుడు ఎవరైతే పోస్ట్ మ్యాన్ అడుగుతున్నారో వాంటెడ్గా కావాలని కొంతమంది ఇలా చేస్తుంటారు సార్, వాళ్ళు జాబ్లు కూడా కొట్టరు. ఒకవేళ కొట్టే వాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటే అసలు ఒప్పుకుంటాము, కష్టపడి కూలీ నాలి చేసుకునే వాళ్ళు పాపం టైం అడుగుతున్న మాట నిజమే, బట్ చాలా తక్కువ అండి వాళ్ళని చెప్పుకున్నారు, అదే నిజం. కానీ నేను అలా కాదుగా, అసలు నేను సబ్స్క్రైబర్ పెంచడానికి వీడియోలు ఇచ్చానట, నేను వచ్చేసేట వ్యూస్ కోసం వీడియోలు ఇచ్చానట. ఎవరికి కావాలరా బాబు దిక్కుమల్లి వీడియోలతో వ్యూస్? అండ్ నాకు సబ్స్క్రైబర్లు వచ్చేసి ఈ 3 రోజులు పెరిగింది 2000 మంది సబ్స్క్రైబర్లు. అందులో 500 మంది నిన్న వచ్చి అన్సబ్స్క్రైబ్ చేసుకుని పోయారు. నిజమేంటి అండ్ నేను ఎలాంటి తెలుసుకున్నాను అలాగే ఉండిపోయినారు. అండ్ దానికి వ్యూస్ కూడా ఏమొచ్చాయి, మా అయితే 15,000, 20,000, 30,000 అంతే. నేను ఈవినింగ్ పెట్టా రైలుకి సంబంధించి పాపం అమ్మాయి శ్వేత 70,000, 80,000 వ్యూస్ వచ్చాయి. నేను అదే నిన్న కూడా చెప్పా, ఒక క్రైమ్ అవేర్నెస్ వీడియో ఇచ్చిన, ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇచ్చిన, 1,00,000 వ్యూస్ వస్తాయి నాకు ఈజీగా. సో నాకు వ్యూస్ రావు, దానికి తోటి ఇప్పుడు లేనిపోయిన విధంగా మీ చేత నేను తిట్లు తినాలా, అక్షంతలు తినాలా, ఏమని నేను కూడా ప్రభుత్వంతో కొమ్మక్కాయని చెప్పేసి నేను వీడియో కూడా ఇచ్చా కదా. సో అటువంటి వాళ్ళని మనం ఏం చేయలేం, మార్చలేము. వాళ్ళు ఒక దారి అనుకుంటారు, ఇంకా అదే నిజం అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వైసీపీకి సంబంధించి వీరాభిమానులు ఉన్నారు, వాళ్ళు ఇంకా అదే బ్యాచ్ అనమాట. వాళ్ళు మారరు, వాళ్ళు బతుకులు అంతే. ఇంకా వాళ్ళు మారారు కాబట్టి మరి ఎవరిని మార్చాలి మనం? మారే అవకాశం ఉన్నప్పుడు మారే వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళ కోసం ఈ వీడియో ఇస్తున్నా. మొన్న అంటే గత కొద్ది రోజుల క్రితం కానిస్టేబుల్ చిరంజీవి ఈ ఐతనగర్ అన్నప్పుడు, ఐతనగర్ వచ్చేసి ఈ బస్ స్టాండ్ పక్కన, బస్ స్టాండ్ వెనక డిపో ఉంటుంది, ఆ డిపోకి ఒక రోడ్డు ఉండేది. ఆ రోడ్లో ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఐతనగర్ అనేది వచ్చింది అనమాట. ఆ ముందుకు వెళ్ళినప్పుడు లెఫ్ట్ కొడితే మా కాలేజీ కూడా వస్తుంది. సరే, విషయం ఏంటి, అక్కడ అన్నాపతిని శివకుమార్ పెద్ద ఆయన, అన్నాపతి సత్యనారాయణ, అన్నాపతిని కాలేజ్ ఒకటి ఉండేది, ఏఎస్ఎన్ కాలేజ్ అనేదో, అన్నాపతి సత్యనారాయణ ఆయన సమాధి కూడా ఉంటుంది. సో విషయం ఏంటి, ఇప్పుడు నేను చెప్తున్నది ఆ ఏరియా మొత్తం నాకు బాగా తెలుసు అని చెప్తున్నాను అంతే. వాళ్ళు ఎవరు, జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్, వీళ్ళు ఆల్రెడీ గతంలో కొన్ని కేసులు ఇరుక్కొని ఉన్నారు, అందరి మీద కేసులు ఉన్నాయి. ఓకే, ఇక ఇతను ఆ రౌడీ షటర్ లోకల్ ఉన్న అతను ఎవరు, వాళ్ళు సపోర్ట్ అంట, లడ్డూనో ఎవరు. ఈ కానిస్టేబుల్ చిరంజీవి అటు వెళ్తున్న మూమెంట్లో వీళ్ళు అక్కడ మందు అవుతూ ఉన్నారు. ఎక్కడ కానిస్టేబుల్ పిలిచి మరీ కొట్టారంట. ఏంటంటే అసలు అది, నువ్వు ఆల్రెడీ మిడ్ నైట్ బహిరంగ ప్రదేశంలో మందు ఆడమే తప్పు, మరలా కానిస్టేబుల్ పిలిచి మరీ కొడతామంటే అసలు ఏంటి? చావు పోయి ఎలాగ తప్పించుకొని వచ్చేసాడు చిరంజీవి కానిస్టేబుల్. అప్పుడు జరిగింది మొత్తం చెప్తే ఇక పోలీసులు తలకడ పెట్టడం నాకు అర్థం కాల. పోలీసు అంటే భయం పోయింది, తిరిగి కొడుతున్నారు. ఎవరు అంటే రౌడీలు, గుండలు, వీళ్ళు గంజా బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్, మత్తు బ్యాచ్. ఎవరు ఎందుకేంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా తయారు చేశాడండి. పోలీసులు అంటే భయం లేదు, టీచర్లు అంటే గౌరవం లేదు, జర్నలిస్టులు అంటే వచ్చేసి ఏముందరా అన్నట్టు తీసేటాలు. అఫ్ కోర్స్ ఊరలో కొంతమంది జర్నలిస్ట్ పనికి మనం తయారైపోయారు అనుకోండి, వేరే విషయం. మాట్లాడితే ఆ కలెక్షన్, ఈ కలెక్షన్, డబ్బులు, ఆ బోరేసరి డబ్బులు ఇవ్వండి, ఇల్లు కడుతున్న డబ్బులు ఇవ్వండి, అదేంటి మీకు పర్మిషన్ లేదు, వర్స్ట్గా తెలిపారు వాళ్ళు కూడా. సరే, పాయింట్ ఏంటంటే నేను అనేది మెయిన్గా పోలీసులకి అండ్ టీచర్లకి సమాజంలో వచ్చేసి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలన్నా భయపడాలన్నా వీళ్ళతే. టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడే చదువు అనేది తప్పింది. పోలీసులకి మనం అనేది భయం అనేది ఉండాలా, అప్పుడే తప్పుడు చేయకుండా ఉంటాడు. ఈ రెండూ లేకుండా చేశాడు. పోలీసులను పట్టుకెళ్ళానేమో ఏ పార్టీ యాక్టివిస్టులుగా, పార్టీ కార్యకర్తలను ఘోరంగా తయారు చేశాడు ఈ జగన్. ఇక టీచర్లను పట్టుకెళ్ళి ఏకంగా మందు, కరోనా సమయంలో మందు షాప్ దగ్గర డ్యూటీలు వేశాడు. అది జగన్ చేసిన ఇది. ఇంకా జగన్కి అభిమానులు, ఇంకా జగన్ పార్టీకి వచ్చేసి మేము అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరో ఇంకేంటో ఆలోచించుకోండి. సో విషయం ఏంటి, జగన్మోహన్ సమయంలో విచ్చలవిడిగా ఈ గంజా బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్, ఈ పొలిటికల్ బ్యాచ్ చెలరేగిపోతూ పోలీసులు కూడా అనరాని మాట్లాడుతూ నానా రకాల ఇబ్బందులు గురి చేశారు. ఆ మొక్కలు ఇప్పటికీ ఎప్పటికీ చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే చెప్పుకుంటే పొరుగు పోయేది కాబట్టి, అండ్ ఉద్యోగం కూడా పోయేది కాబట్టి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఒరే బాబు, మీ డ్యూటీ మీరు చేయండి, ఓకేనా? ఎస్, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొన్ని పనులు చెప్తుంటారు, అలా మేము కూడా చెప్తాం, కాదనట్లా. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం మీరంటే భయం అనేది ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎవరైనా తేడా కొంటే ఊరుకోవద్దని చెప్పేశారు. దానితో పోలీసులు విశ్వరూపం చూపిస్తున్నారు. నిన్న దొరికారు వీళ్ళు, ఈ మధ్య దొరకలేదు వాళ్ళు, మొత్తానికి దొరికారు. పట్టుకొచ్చి ఎక్కడైతే ఈ కానిస్టేబుల్ చిరంజీవి వాళ్ళు కొట్టారో అదే ప్లేస్కి పట్టుకెళ్ళి కూర్చోబెట్టి కాళ్ళు చాపించి కాళ్ళ మీద కొట్టారు. ఇప్పుడు ఇది చూసి అయ్యో ఏపీలో ఏంటి ఎలా అవుతుందని కొంతమంది, డాక్టర్ సుధాకర్ని వైసీపీలు కొట్టి చంపారు, ఇప్పుడు వీళ్ళని టీడీపీలు ఎలా చేస్తున్నారు, ఎంత ఘోరం ఎంత ఘోరం అండి. సిగ్గు బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నారా మూర్ఖులారా మీకు? డాక్టర్ సుధాకర్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్, ఆయన వచ్చేసి పాపం గ్లౌజులు అడిగినందుకు, మాస్కులు అడిగినందుకు ఆయన పిచ్చోడు చేసి గొరాతి గొరంగా రోడ్డు మీద కొట్టారు. దానికి ఈ గంజా బ్యాచ్కి మత్తు బ్యాచ్ ఇద్దరు ఒకటేనా? విక్రమార్కుడు సినిమాలో
అతను వచ్చినప్పుడు స్టేషన్ దగ్గర హడావుడి చేస్తూ ఉంటారు. ఎవరు ఇల్లరా అంటే లోకల్ ఉన్న రౌడీ గ్యాంగ్, వాళ్ళు ఆడిందాట పాడింది పాట. అక్కడ వాళ్ళకి విక్రమార్కుడు బుద్ధి చెబుతాడు. విజిల్స్ కొట్టారు, ఎలా అంటూ చప్పట్లు కొట్టారు థియేటర్లో. చూడలే మనం సినిమాలో చేస్తే కరెక్ట్ సూపర్, బయట అలా ఉండాలని ఎంతమంది కోరుకుని ఉంటారండి? 99% కోరుకున్నారు. ఎందుకంటే పోలీసులు అంటే భయం లేకుండా సమాజంలో వచ్చేసి మమ్మల్ని ఎవడు అనేవాడు లేడు అని చెప్పేసి విర్రవీగుతూ ఎంతమంది ఎంత దారుణంగా ఇబ్బంది గురి చేస్తున్నారండి సమాజంలో. కొంతమంది ఓకే వీళ్ళకి మనం ఇస్తే తప్ప బతకలేరు అన్నట్టు బిచ్చం వేసినట్టు వదిలేస్తాం, వాడు బిల్డప్ కూడా పోతారు. కొంతమంది వాళ్ళకి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయా అన్నట్టు ఉంటారు. కొంతమంది అలా కాదు, నానా రకాలుగా ఇబ్బంది గురి చేస్తూనే ఉంటారు, ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటారు. ఇక వాళ్ళని తట్టుకోలేమన్నమాట. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎలా? ఇంకా ఇలా పబ్లిక్గా పెట్టి బడిత పూజ చేయాలి. కాళ్ళ మీద అరికాల మీద కొట్టారు. ఆ వీడియో మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను యూట్యూబ్లో పెడితే అది స్ట్రైక్ పడింది నాకు, ఓకేనా, వైలెన్స్ కింద వచ్చింది. అందుకనే పెడతా, కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా పెడుతుంది. అది ఎలా కొట్టాడంటే మొదటి రౌండ్ కొట్టారు, రెండో రౌండ్ కొట్టాడు, మూడో రౌండ్ కొట్టినప్పుడు లేకపోతుంటే ఒక పోలీసు వచ్చేసేకంగా మోకాల మీద తొడల మీద మోకాల మీద నించున్నాడు. సూపర్ అనిపించింది నాకు ఆ సీన్. అయితే పోలీసు డిపార్ట్మెంట్ పిచ్చిష్టం నాకు. అటువంటి పోలీసుల్ని కొట్టబోయాడంటే మరి పోలీసులు మరి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా, చూస్తూ ఊరుకోరా బాబు మేమని. అదే చేశారు. ఇప్పుడు చెప్పండి, దళితుల మీద మైనారిటీల మీద కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందా? చంద్రబాబు ప్రభుత్వం బూటుకాలతో తంతుందా? ఈ సాక్షి అంత దరిద్రం అంటే, ఎంత వరస్ట్ అంటే, వీళ్ళ బతుకంతా కూడా ఆ ఎస్సీలను వచ్చేసి ప్యాంపరింగ్ చేస్తున్నట్టుగా, ఏదో బొజ్జగిస్తున్నట్టుగా చేసి వాళ్ళని ఆడుకోవాలి ఓట్ల కోసం, ఇక రమైన రాజకీయాల కోసం. ఇక ఈ మైనారిటీలు, వీళ్ళల్లో టెర్రరిస్టులుగా మారుతున్న వాళ్ళు కూడా ఒకళ్ళని పోలీసు కొట్టినా సరే అయ్యయ్యో మైనారిటీలు కొట్టారని పాపని అంటారు. అరే వాళ్ళు టెర్రరిస్ట్ అంటే ఆహా వాడు మైనారిటీ అని సాక్షి కూడా వెనకాడరు. అటువంటి వాళ్ళు అంత ప్రమాదకరండి ఆ పార్టీ, అంత దారుణండి ఆ సాక్షి. అందుకే ఆ పార్టీ అన్నా, ఆ పేపర్ అన్నా, జగన్ అన్నా కంపరం నాకు. కళ్ళ ముందు కనిపిస్తూనే చూస్తున్నాను కాబట్టి. నేను మరలా చెప్తాను, నిన్న మనం కూడా చెప్పా, ఏపీ డిఎస్ఎల్ కూడా చెప్పాను, బాబు మీకు కూటమి ప్రభుత్వం మీద కోపం అన్నా, లోకేష్ నచ్చకపోయినా, పవన్ కళ్యాణ్ నచ్చకపోయినా, చంద్రబాబు నచ్చకపోయినా, ఇండిపెండెంట్గా మీలో ఒకటి నించోండి, మీరు ఓట్లు వేసుకోండి. లేదా ఇండిపెండెంట్ నించున్న ఎవరు కూడా ఓట్లు వేసుకోండి. అంతే తప్ప మరలా జగన్ కొట్టేస్తాం, మరలా వైసీపీని గెలిపిస్తాం అంటే ఆ ఈక్వల్ టు, నిన్న మొన్న చెప్పా, ఈక్వల్ టు ఆత్మహత్య ఇంకంతే. సో వీడియో క్లోజ్ చేస్తాం. తెనాలిలో జరిగింది, ఆ ఐతనగర్లో జరిగింది కరెక్ట్. నేను ఎన్సీసీలో ఉన్న ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ని, ఎన్ఎస్ఎస్ కాలేజ్ టీమ్ లీడర్ని, 2002 to 2005 బ్యాచ్ నేను, బీఎస్సీ. అండ్ స్టేట్లో డిబేట్ ఫస్ట్, ఎలక్యూషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో బోల్డ్ ప్రైజులు వచ్చినాయి. మా కాలేజీలో బయట మనకి ఎక్కడ ప్రైజెస్ కనుక వచ్చుంటే మా కాలేజీలో నోటీస్ బోర్డు ఉంది, నన్నపల్లి వెంకట గారి యొక్క విగ్రహం ఎదురు నోటీస్ బోర్డు లేదు, దాని మీద రాసేవారు. అలా ఎన్నో సందర్భాల్లో నా పేరు అక్కడ ఉందన్నమాట. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఆ కాలేజీలో ఉన్నప్పుడు. అటువంటి కాలేజీలో ఉన్నప్పుడు కూడా గొడవలు అన్నప్పుడు ఏంటి హడావుడినప్పుడు ఐతనగర్లో వచ్చారు. ఏంటో అడ్డదిడ్డంగా చేస్తున్నాడు కాలేజీలో అంటే, అరే వాడిని ఏమో అనకూడదురా, వాడు ఐతనగర్ బ్యాచ్. ఈ దరిద్రాలన్నీ వినున్నాను, నేను చూస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, అదే ఐతనగర్ వాళ్ళకి సంబంధించి దొరికారు. నిన్న బడిత పూజ చేశారు పోలీసులు. అది కూడా మొత్తం వీడియో తీస్తూ ఉన్నా కానీ అయినా సరే చేశారు. ఎందుకు? పోలీసుల మీదే తిరగబడ్డారు. తిరగబడకూడదు, పోలీసులే కొట్టారు. తిరగబడుతున్నప్పుడు ఏంటి, నేను నిన్ను కొట్టానయ్యా, నువ్వు నాకు కొట్టదని తిరగబడ్డావు, అది వేరు. అసలు డ్యూటీ చేస్తున్న పోలీసుని పిలిచి మరీ కొడతామంటే ఏమనలేండి అసలు. అలా చేసిన కొట్టకుండా వదిలేయాలా? మళ్ళీ బోర్డన్ కేసులు ఉన్నాయి మళ్ళీ ఆల్రెడీ. సో కంట్రోల్ చేయాలి కదా. ఇప్పటికే తెనాలలో వచ్చేసి దిక్కువల జగన్మోహన్ పరిపాలన వల్ల చాలా వరకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని అన్నారు. అండ్ ఈ కొంతమంది ఎవరైతే రౌడీ బ్యాచ్ ఉన్నారో, అలర్మోకలు ఉన్నారో, డ్రగ్స్ బ్యాచ్, మాదక ద్రవ్యాలు, వీళ్ళు గంజా బ్యాచ్ ఉన్నారో, నానా రకాలుగా చెలరైపోతున్నారంట. మరి వాళ్ళు ఆపాలంటే ఇలాగే చేయాలి కదా, అదే చేశారు. సో ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన ఏదైనా తప్పు ఉందా? నిన్న పోలీసులు చేసిన ఏదైతే ఉందో అది తప్ప ఒప్ప? అండ్ ఈ సాక్షికి అవతలనోడు గంజాయి దాగి కొట్టినోడైనా, రౌడీలైనా, గోండాలైనా, ఎవడైనా సరే వాళ్ళ కులం చూసి అయ్యో పాపం దళితుడు, అయ్యో పాపం మైనారిటీ, అయ్యో హిందువా, ఇలా బిల్డప్లు కొడుతూ ఉందామా? మరలా వీళ్ళు చూడండి, రాకేష్ అని అతను ఏ కేసు నాకు నిజంగా తెలియదు, ముగ్గురున్నారు, అందులో ఇద్దరు మాత్రం హైలైట్ చేసింది మరలా ఈ సాక్షి. నిజంగా చెప్తున్నా కదా, ఈ వైసీపీ కానీ, ఆ సాక్షి కానీ, ఆ జగన్ కానీ చాలా చాలా ప్రమాదకరమండి సొసైటీకి మాత్రం.